విజయవాడలో మహిళల భద్రతపై ఆందోళన కలిగించే వార్తలు వరుసగా వెలుగులోకి వస్తుండటంతో నగరం మొత్తం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. సాధారణంగా రద్దీగా ఉండే ప్రాంతాలు, జనసంచారం ఎక్కువగా ఉండే రోడ్లు రాత్రివేళలలోనూ సురక్షితంగా ఉంటాయని భావించే కాలనీల్లో కూడా అనుమానాస్పద ఘటనలు జరుగుతున్నాయన్న సమాచారం ప్రజల్లో భయాన్ని పెంచుతోంది. ముఖ్యంగా మహిళలు ఒంటరిగా బయటకు వెళ్లాలంటే ఒకసారి కాదు, 10 సార్లు ఆలోచించాల్సిన పరిస్థితి వచ్చిందన్న భావన బలపడుతోంది. ఇటీవలి రోజులలో కొన్ని ప్రాంతాల్లో మహిళలను అనుసరిస్తున్నారని, మాటలతో వేధిస్తున్నారని, అనుమానాస్పదంగా కదలాడుతున్న వ్యక్తులు కనిపిస్తున్నారన్న ఫిర్యాదులు పోలీసుల వరకు చేరాయి. ఈ ఘటనల్లో కొన్నింటిపై కేసులు నమోదు కాగా, మరికొన్నింటిలో బాధితులు భయంతో ముందుకు రాకపోయినట్టు తెలుస్తోంది. ఇదే అసలు సమస్యగా మారింది. ఎందుకంటే ఫిర్యాదు లేకపోతే చర్య ఉండదు, చర్య లేకపోతే నేరాలకు భయం తగ్గదు. విజయవాడలాంటి నగరంలో ఇలాంటి పరిస్థితి రావడం చాలామందిని ఆశ్చర్యానికి గురిచేసింది. విద్యాసంస్థలు, ఉద్యోగాలు, వ్యాపారాలు అన్నీ కలిసిన ఈ నగరం మహిళలకు కంపారిటివ్లీ సేఫ్ అన్న పేరు కలిగి ఉంది. కానీ ఇప్పుడు అదే నగరంలో భద్రతపై సందేహాలు తలెత్తడం తీవ్ర చర్చకు దారితీసింది. ఇది ఒక్కో ఘటన లేక పెద్ద సమస్యకు సంకేతమా అన్న ప్రశ్న ప్రజల మధ్య వినిపిస్తోంది. పోలీసులు మాత్రం పరిస్థితిని పూర్తిగా నియంత్రణలోనే ఉందని చెబుతున్నారు. కొన్ని సంఘటనలు జరిగిన మాట నిజమేనని, కాని అవి అతిశయోక్తిగా ప్రచారమవుతున్నాయని పోలీసు వర్గాలు అంటున్నాయి. నగరంలో పెట్రోలింగ్ పెంచామని, మహిళా రక్షణ బృందాలను అప్రమత్తం చేశామని అధికారులు తెలిపారు. ముఖ్య ప్రాంతాల్లో సీసీటీవీ నిఘా పెంచినట్టు కూడా చెప్పారు. అయినప్పటికీ ప్రజల్లో ఉన్న భయం మాత్రం వెంటనే తగ్గడం లేదు. ఈ పరిస్థితిని సామాజిక కోణంలో చూస్తే మహిళల మనస్తత్వంపై దీని ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. ఉద్యోగం నుంచి ఆలస్యంగా ఇంటికి రావాలంటే భయం, కాలేజ్ నుంచి తిరిగి వెళ్లేటప్పుడు జాగ్రత్తలు, పిల్లలను బయటకు పంపాలంటే తల్లిదండ్రుల ఆందోళన ఇవన్నీ రోజువారీ జీవితంలో భాగమయ్యాయి. మేము తప్పు చేయలేదు, అయినా భయంతో జీవించాల్సి వస్తోంది అన్న మహిళల మాటలు పరిస్థితి తీవ్రతను చెబుతున్నాయి. సోషల్ మీడియాలో ఈ అంశం మరింత వేడెక్కింది. కొందరు నగరాన్ని పూర్తిగా అన్సేఫ్గా చూపిస్తూ పోస్టులు చేస్తున్నారు. మరికొందరు భయాన్ని పెంచేలా పాత ఘటనలను తిరిగి షేర్ చేస్తున్నారు. దీనివల్ల అసలు సమస్యకు పరిష్కారం దొరకకుండా భయాందోళనలు మాత్రమే పెరుగుతున్నాయని విశ్లేషకులు అంటున్నారు. అధికారిక సమాచారం కంటే వదంతులు ఎక్కువగా నమ్మబడుతున్న పరిస్థితి ఏర్పడింది. రాజకీయంగా కూడా ఈ అంశం ప్రాధాన్యం పొందింది. ప్రతిపక్ష నేతలు ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. మహిళల భద్రతపై ప్రభుత్వం విఫలమైంది అని ఆరోపించారు. అధికార పార్టీ మాత్రం ఘటనలను రాజకీయం చేయొద్దు, మహిళల భద్రతకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నాం అని సమాధానమిచ్చింది. ఈ మాటల యుద్ధం మధ్య అసలు బాధితుల సమస్య మాత్రం అలాగే మిగిలిపోతుందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో అసలు ప్రశ్న ఒకటే: మహిళల భద్రతకు పరిష్కారం ఏమిటి? కేవలం పోలీసు పెట్రోలింగ్ పెంచడమే సరిపోతుందా? లేక సమాజంలో ఆలోచనా విధానం మారాలా? నేరాలు జరిగాక చర్యలు తీసుకోవడం కన్నా నేరాలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవడం ముఖ్యమన్న అభిప్రాయం బలపడుతోంది. వీధుల్లో లైటింగ్, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ భద్రత, సీసీటీవీ మానిటరింగ్, ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఇవన్నీ కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని నిపుణులు చెబుతున్నారు. మహిళలు కూడా జాగ్రత్తలు తీసుకోవాల్సిందేనని కొందరు సూచిస్తున్నారు. కాని అదే సమయంలో బాధ్యత మొత్తం మహిళలమీదే వేయడం సరైంది కాదు అన్న వాదన కూడా వినిపిస్తోంది. భద్రత అనేది సమాజం మొత్తం తీసుకోవాల్సిన బాధ్యత అని, ఒక్క వర్గంపై నెట్టేయడం ద్వారా సమస్య పరిష్కారం కాదని మహిళా సంఘాలు స్పష్టం చేస్తున్నాయి. విజయవాడలో ప్రస్తుతం నెలకొన్న ఈ పరిస్థితి ఒక హెచ్చరికలా కనిపిస్తోంది. చిన్న చిన్న ఘటనలను పట్టించుకోకుండా వదిలేస్తే అవే పెద్ద సమస్యలుగా మారతాయన్న సంకేతాన్ని ఇదిస్తోంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి, కాని భయంతో జీవించాల్సిన అవసరం ఉండకూడదు. ప్రభుత్వం, పోలీసులు, సమాజం మూడు కలిసి పనిచేస్తేనే మహిళలకు నిజమైన భద్రత సాధ్యమవుతుందన్న భావన బలంగా వినిపిస్తోంది. మొత్తానికి విజయవాడ మహిళలకు భారీ ప్రమాదం అన్న మాటలు భయాన్ని సృష్టిస్తున్నా అదే సమయంలో ఒక ముఖ్యమైన చర్చను మొదలుపెట్టాయి. మహిళల భద్రత అనే అంశాన్ని ఇకపై తేలికగా తీసుకోలేం. ఇది రాజకీయ అంశం మాత్రమే కాదు, సామాజిక బాధ్యత. ఈ పరిస్థితి నుంచి విజయవాడ ఏం నేర్చుకుంటుంది, ఎలాంటి చర్యలు తీసుకుంటుంది అన్నదే రాబోయే రోజుల్లో కీలకం కానుంది. ఈ ఆందోళనకరమైన పరిస్థితుల నేపథ్యంలో విజయవాడ పోలీసులు మహిళా రక్షణ కోసం ప్రారంభించిన శక్తి టీమ్స్ లేదా ఇతర హెల్ప్లైన్ నంబర్ల వివరాల గురించి మీకు సమాచారం కావాలా?